गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। ఇవాళ లలితా సహస్రనామాలలో నిత్యబుద్ధ అనేటటువంటి నామాన్ని పరిశీలించడం దగ్గర ప్రారంభం చేయవలసి ఉంది. నిత్యబుద్ధ అన్న నామానికి బాహ్యంలో అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ తెలివి కలిగిన తల్లి. నిత్య అంటే ఎల్లప్పుడు, బుద్ధ అంటే అన్నీ తెలిసి ఉన్నటువంటి తల్లి. ఒకనాడు తెలిసి ఒకనాడు తెలియనిది కాదు కాబట్టి చిద్రూపిణి అంటారు. చైతన్య స్వరూపమైనటువంటి తల్లి. చైతన్యము అనేటటువంటి మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. చైతన్యము అంటే ప్రాణము అని ఒక అర్థం. ఎందుకంటే ఈ శరీరానికి చిజ్జడ గ్రంథి అని ఒక పేరు ఉంది. గ్రంథి అంటే రెండు కలిసి ఉంటే గ్రంథి అంటారు. జడము, తనంత తానుగా స్పందించగలిగినటువంటి శక్తి లేనిది. దీనిని చిత్ ఆవహించి ఉంటే ఇది ప్రతిస్పందిస్తుంది. కాబట్టి దీనికి చిత్ జడ గ్రంథి. జడమును చిత్ ఆవహించి ఉన్నంత కాలము ప్రతిస్పందించగలిగినటువంటి శక్తిని పొంది ఆ చిత్ జడమును విడిచిపెట్టేసినటువంటి ఉత్తర క్షణంలో కాష్టభూతాని జిజ్ఞిరే అంటారు. ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా శరీరం పడిపోయి బీసిపోతుంది. ఆ చిత్ అది ఆవహించి ఉన్నంతసేపు నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 9 రంధ్రాలున్నటువంటి కుండ దీపం పెట్టి బోర్లిస్తే ఎట్లా అయితే ఆ కన్నాల్లోంచి కాంతులు బయటకు వచ్చేటట్టుగా ఉంటుందో అట్లా లోపల ఉన్నటువంటి చిత్తు యొక్క ప్రభావం చేత శరీరం అంతా కూడా చైతన్య ప్రవాహం ఉంటుంది. దాని చేతనే ఇంద్రియములన్నీ పనిచేస్తుంటాయి. దాని చేతనే మనసు, దాని చేతనే బుద్ధి, దాని చేతనే చిత్తము, దాని చేతనే అహంకారము, అన్నీ దాని చేతనే పనిచేస్తుంటాయి. ఒక్క విద్యుత్తు ప్రవహిస్తే కొన్ని దీపాలు వెలిగినట్టు, కొన్ని పరికరములు గాలి తగిలేటట్టుగా తిరిగినట్టు, కొన్ని పరికరములు మెల్లగా మాట్లాడినా అందరికీ పెద్దగా వినపడేటట్టుగా ఉపకరించినట్లు ఆ ఒక్క చైతన్యము లోపల ప్రవహించినటువంటి కారణం చేత జ్ఞానేంద్రియాలలో ముక్కు వాసన చూడగలుగుతోంది, కన్ను చూడగలుగుతోంది, నాలుక రుచి చెప్పగలుగుతోంది, చర్మం స్పర్శని తెలుసుకుంటోంది, కన్ను చూడగలుగుతోంది. ఇట్లా వివిధ వస్తువులు విద్యుత్తుని ఆధారం చేసుకుని పనిచేసినట్టే లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క చైతన్య ప్రవాహము కారణముగా అన్ని విషయములు తెలియబడుతున్నాయి. అంటే జ్ఞానేంద్రియముల యొక్క పనితీరుకి అసలు ఉన్నాడు అని అనిపించుకోవడానికి ప్రాణస్వరూపమై ఉండడం, తెలివి, ఇవన్నీ కూడా ఆమె యొక్క అనుగ్రహ కారణంగానే జరుగుతుంటాయి. ఆ తల్లి నిత్యబుద్ధ. ఆమె ఎప్పుడూ తెలివి కలిగి ఉన్నటువంటి తల్లి. కానీ మనకి ఉండేటటువంటి తెలివి విషయంలో కొరత ఉంటుంది, పరిమితులు ఉంటాయి. ఏదో గ్రాంధికమైనటువంటి తెలివే తప్ప నిజానికి ఏది అనుభవంలోకి రావాలో అది అనుభవంలోకి రావడం తక్కువగా ఉంటుంది. ఆత్మ అనుభవంలోకి రావాలి. కానీ ఆ ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే చాలా కాలం సాధన చేయవలసి ఉంటుంది తప్ప మిగిలిన విషయాలు తొందరగా అనుభవంలోకి వచ్చినట్లుగా
ఆత్మ అనుభవంలోకి రావడం అనేటటువంటిది జరగదు. కానీ ఆవిడ విషయంలో అట్లా కాదు. ఆవిడ ఎప్పుడూ నిత్య చైతన్య స్వరూపిణి. ఏది ఎరుకగా ఉండాలో, ఎరుకకు పరమ ప్రయోజనం ఏదో అది ఆమెగా ఉంటుంది. ఆమెయే ఎరుకకు పరమ ప్రయోజనము. అంటే ఆమెయే పరమాత్మ స్వరూపమై ఉంటుంది. ఆమెకి తెలియడం తెలియకపోవడం అనేటటువంటి మాటలు అన్వయమై ఉండవు. పైగా ఈ తెలియడము అనేటటువంటిది సర్వసాధారణంగా దేని వలన జరుగుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అక్షరం. అక్షరం ఆధారంగానే తెలుసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అసలు ముందు ఆత్మ తనంత తాను ఒక్కసారి ఎరుకలోకి వచ్చేసేది కాదు కదా. అది తెలియాలి అంటే ముందు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం తెలియాలి, ఆచరించవలసినటువంటి ధర్మం తెలియాలి, విడిచిపెట్టవలసినటువంటి అధర్మం తెలియాలి, ఇంద్రియములను గురించిన జ్ఞానం ఏర్పడాలి, లోపల ఉండేటటువంటి అంతఃకరణ చతుష్టయం గురించి కొంత పరిజ్ఞానం ఏర్పడాలి. ఇవన్నీ ఏర్పడాలి అంటే చదువుకోవాలి కదా. చదువుకోవాలి అంటే అక్షరముల చేతనే ఇంత చదువు ఆవిష్కరింపబడుతుంది. ఇంత చదువు ఎందులో ఉంటుంది? 56 అక్షరాల్లోనే ఉంటుంది. ఈ ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలేవో అవి అటు ఇటు మారుస్తుంటే పదములు అవుతుంటాయి. ఆ పదములే వాక్యములు అవుతాయి. ఆ వాక్యములే సమగ్రమైనటువంటి పరిజ్ఞానాన్ని మనకి అందిస్తాయి. అంటే శబ్దము ఉత్పన్నమవుతోంది. ఉత్పన్నమైనటువంటి శబ్దము అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. నాకు తెలియదు అన్న మాట పోగొట్టేస్తుంది. మీరు ఒక నామం గురించి విన్నారనుకోండి, ఓ ఇతపూర్వం ఈ నామానికి అర్థం తెలియదు, ఇప్పుడు ఈ నామానికి అర్థం తెలిసింది అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటున్నారు అంటే విన్నప్పుడు తెలుస్తోంది అంటే వినడానికి ఏది ప్రధాన సాధనం? శబ్దం. ఆ శబ్దము ఉత్పన్నమైనప్పుడు వేటిని ఆధారం చేసుకుని ఉత్పన్నమవుతోంది? అక్షరములు. ఆ అక్షరములు అకారము నుండి క్షకారము వరకు ఉంటే ఆ అక్షరముల యొక్క రూపమే అమ్మవారి శరీరం. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియే శాంకరీ అంటున్నామా? మనకున్నట్టుగా సప్తధాతువులతో కూడుకున్న శరీరమే కాదు, అమ్మవారికి అక్షర సమామ్నాయ స్వరూపమని ఉంటుంది. అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షరముల యొక్క సమాహార స్వరూపము పరదేవతా స్వరూపం అయినప్పుడు ఇప్పుడు మనకి తెలియడం అన్నది కూడా దేని వలన జరుగుతోంది? శబ్దము చేత, అక్షరముల చేత, వాంగ్మయము చేత జరుగుతోంది. ఇదంతా కూడా ఎవరి స్వరూపం? ఆ తల్లి స్వరూపమే. అక్షరములు కానీ, శబ్దాలు కానీ, తెలియడం కానీ, తెలియకపోవడం పోవడం కానీ ఇవన్నీ ఆవిడ అనుగ్రహమే. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి తత్వం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే కదలిక అన్నది ఉంటుంది. ప్రతి నామంలో ఏదో ఒకవైపు నుంచి ఒక కదలిక వస్తుంది. ఆ వచ్చినటువంటి కదలిక మీలో ఉన్నటువంటి ఏదో ఒక అవగుణాన్ని తీసేస్తుంటుంది. అది ఆమెకు లేదు అని ఏదంటున్నారో అది మనకి లేకుండా పోతుంది. అప్పుడు ఆవిడ ఏ పూర్ణత్వాన్ని సంతరించుకుందో ఆవిడ అనుగ్రహం చేత ఆ కోణంలో ఆ పూర్ణత్వమే సిద్ధిస్తుంది. అదే తరించడానికి కారణమవుతుంది. ఇప్పుడు సమస్త శబ్దముల యొక్క ప్రయోజనం ఏమిటి? ఇన్ని వినడం, ఇన్ని చదువుకోవడం, ఇవన్నీ కదలికలు కదూ. మాట్లాడాలి, కదలిక. మీరు వినాలి, కదలిక. వినాలంటే జాగ్రత్తగా దానికి సంసిద్ధంగా కూర్చోవాలా? కూర్చుని చెవిలోకి వెడుతున్న దాన్ని మనసుతో పట్టుకోవాలా? పట్టుకున్న దాన్ని ధారణ చేసి జ్ఞాపకంలో ఉంచుకోవాలా? రాసుకోవడం మంచిదే, కానీ అంతకన్నా విని జ్ఞాపకం ఉంచేసుకోగలిగితే చాలా చురుగ్గా మనసు పనిచేసిందని గుర్తు కదూ బుద్ధి. అలా పట్టుకుందనుకోండి, అవన్నీ కదలికలు. వీటి అన్నిటికీ అంతిమ ప్రయోజనం ఏమిటి? ఏ కదలిక లేకుండా పోవడం. అంటే అన్ని వాక్కులు నిజానికి మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోవాలి? మౌనంలోకి వెళ్ళిపోవాలి. మౌనంలోకి వెళ్ళిపోయి ధ్యానమునందు నయితి 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 అంటూ నేను ఇంద్రియములు కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఈ శరీరము కాదు, నేను లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ నిత్యము, నిరంజనము, సత్యము, శివము, సుందరము, శాశ్వతము
ఆ భావనతోటి ఆ ఆత్మ తాను అన్న అనుభూతిని పొందగలిగితే అప్పుడు ఇక ఏ కదలికలు లేవు. ఏ కదలిక లేకుండా స్థాణువు అంటే ఎండిపోయిన చెట్టు ఎలా ఉండిపోతుందో అలా ఉండిపోతాడు. అట్లా కదలిక లేకుండా ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు మొట్టమొదట కదలికలు పోగాని ఈయన గొప్ప సమాధి స్థితిలో ఉన్నాడు అని మొదట నమ్మిక ఎవరికి కలగాలి అంటే పక్కన పాకుతున్నటువంటి తీగకు కలగాలి. ఎందుకంటే మీరు అక్కడ ఒక పుల్ల ముక్క పెట్టి మీరు ఇటు పక్కన కదలకుండా కూర్చున్నా ఓ చిక్కుడు తీగ మిమ్మల్ని అల్లుకోదు. దానికి తెలిసి వీడు లేచిపోతాడు, ఇప్పుడంటే ఇలా కూర్చున్నాడు కానీ కాసేపు ఆగి లేచిపోతాడు, వీడిని అల్లుకోకూడదని దానికి తెలుసు. అది ఎండు పుల్లను అల్లుకుంటుంది. కానీ సమాధి స్థితిలోకి వెళ్ళాడనుకోండి, తీగకు తెలుస్తుంది ఈయన కదలడికని. గాత్రం యదామలతాహ పరివేష్టయంతి అంటారు శంకరాచార్యులు వారు. తీగలు ముందొచ్చి అల్లుకుంటాయి. అల్లుకున్న తర్వాత ఎవరు నమ్ముతారు? పక్షులు నమ్ముతాయి. ఓ ఇంకా ఈయన కదలడు అని. కదలడు అని నమ్మిన తర్వాత అవేం చేస్తాయంటే కర్ణే యదాహ రచయంతి ఖగాశ్చ నీడాస్, అవి పుల్లలు తీసుకొచ్చి చెవుల్లో పెడతాయి కర్ణాల్లో. అప్పుడు కూడా కదలడు. కదలకుండా ఉంటే గూళ్ళు పెడతాయి. గూళ్ళు పెట్టి పిల్లల్ని పెడతాయి. పిల్లల్ని పెట్టి అరుస్తూ ఉంటాయి. పొద్దున్న పూట్ల తిరుగుతూ ఉంటాయి. రాత్రిళ్ళు మళ్ళీ వస్తాయి, మళ్ళీ అరుస్తూ ఉంటాయి. ఆయన నిండా పక్షులు గూళ్ళు పెడతాయి, తీగలు అల్లుకుపోతాయి. పురాణాల్లో వర్ణిస్తారు చూశారు, ఆయన శరీరం అంతా కూడా తీగలు అల్లుకుపోయాయి అని. అదే శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం మమలతాహ పరివేష్టయంతి అంటారు శంకరులు. అటువంటి స్థితి చాలా తొందరగా ఎక్కడ లభిస్తుంది అంటే శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలలో లభిస్తుంది. మనోలయం అవుతుంది శ్రీశైలంలో. అది దానికి అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రంగా చెప్తారు. మనుష్యుడు ఎన్నో వేల సంవత్సరములు తపస్సు చేసి సాధించలేనిది శ్రీశైలంలో తొందరగా దొరుకుతుంది అని. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అంటారు. శ్రీశైలంలో దొరకని ఓషధి ఉండదు. సమస్త ఓషధులకు శ్రీశైలం నిలయం అంటారు. కాబట్టి శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లికపూర్వమేనం అంటారు. తమర్జునం ఆ మల్లెతీగ అర్జున వృక్షాన్ని ఎలా చుట్టుకుంటుందో, అర్జున వృక్షం అంటే తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉన్నటువంటి అర్జున వృక్షాన్ని చుట్టుకున్నట్టు మూకశంకరులు ఇదే ఒక చోట అన్వయం చేశారు. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది అని ఆయన కృష్ణార్జునుడు కౌగిలించుకున్నట్టుంటుంది అన్నారు. ఎందుకనంటే అర్జునుడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడు, పార్వతీదేవి నల్లగా ఉంటుంది, శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లటి శంకరుణ్ణి నల్లటి పార్వతి కౌగిలించుకుంటే కృష్ణార్జునుడు కౌగిలించుకున్నట్టు గంగాయమునులు సంగమించినట్లు ఉంటుందన్నారు. అంటే ఊహ చేతనే మంగళత్వాన్ని పవిత్రతని ఆపాదించారు. ప్రకృతి పురుషుల యొక్క సమాగమ స్వరూపాన్ని ఆవిష్కరించారు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ముందు కదలికల చేత అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అక్షరముల ద్వారా విద్యాప్రాప్తి అంటాం కదా, అక్షరాభ్యాసము. అక్షరాభ్యాసము అంటే క్షరము నశించిపోయేది, అక్షరము నశించనిది. నేను ఈ అక్షరాభ్యాసం చేసిన కారణం చేత చిట్ట చివరి ప్రయోజనం ఏది పొందుతాను అంటే ఇక నశించని స్థితిని చేరుకుంటాను. ఏ శరీరాన్ని పొందినా, ఎన్ని సత్కారాలు పొందినా, ఎన్ని సన్మానాలు పొందినా, ఎన్ని గౌరవాలు పొందినా, ఎన్ని బిరుదులు పొందినా, ఎన్ని సత్కార పత్రాలు గదులు కట్టి పైన పెట్టినా అవన్నీ పొందిన వ్యక్తి మాత్రం శాశ్వతంగా ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన ఉండిపోవడం సాధ్యం కాదుగా. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. వచ్చిన శరీరం వెళ్ళిపోవలసిందే, అది సృష్టి విలాసం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకుని వెళ్ళిపోయినవాడు అదే ఆఖరి పోక, ఇక రాడు. అక్షరం నశించనిదిగా తానైపోవాలి. అందుకు ఈ అక్షరాభ్యాసం, అందుకు ఈ చదువు. ఈ చదువు యొక్క చరమ ప్రయోజనం అది కావాలి అంటే అమ్మ పాదాలు పట్టుకుంటే ఆవిడ ఏం చేయాలి? శివుడు ఎందుకు కలిపేయాలి?
అమ్మ ఎప్పుడూ కదలికలే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మ కదలకుండా ఉండిపోయింది అనుకోండి, ఉత్తర క్షణం ప్రయోజనం ఆగిపోయింది. మీరు ఎప్పుడు అది బాగా స్ఫురణలో ఉంచుకోవాలి. అమ్మవారు అని మీరు అన్నప్పుడల్లా కదలికే. ఆవిడ ఆదిశక్తి. శక్తి కదలకపోతే ఏమవుతుంది? రక్తం ప్రవహించడం మానేస్తే, గడ్డ కట్టేస్తే ప్రమాదమేనా? డబ్బు కదలకపోతే ప్రయోజన సిద్ధి ఉంటుందా? అది నల్ల డబ్బేనా? కదలకుండా ఒకచోటే దాచిపెట్టేస్తే కదలాలి, ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలి కదూ. కాబట్టి లక్ష్మి అంటే కదిలితేనే, విద్య కదిలితేనే, సరస్వతి కదలాలి, ప్రవాహం. ఎవడు చదువుకున్నది వాడి దగ్గరే ఉంటే రెండో వాడికి ఎందుకు పనికి వస్తుంది? సరస్వతి ప్రవాహం, లక్ష్మీ ప్రవాహం. అందుకేనేమో బహుశా కరెంట్ అంటే కదులుతుంది, కరెన్సీ కదలాలి. కదలకుండా ఒక చోట ఉండిపోతే ప్రమాదం కదా. అలా ఉంచేసుకుంటే ఎవరు అలా లెక్కలోకి రాకుండా ఉంచిన వాళ్ళని పట్టుకునే వాళ్ళు పక్కనే ఉండి చూస్తుంటారు కదూ. కాబట్టి లోకంలో ఎప్పుడూ కూడా కదలడమే అమ్మవారి యొక్క లక్షణం. కదలడం ద్వారా అనుగ్రహిస్తుంది అమ్మవారు. అందుకనే అక్షరాభ్యాసం. దాని చరమ ప్రయోజనం ఏమైపోతుంది? కదలని స్థితికి వెళ్ళిపోతుంది. అదే శివుని యందు ఐక్యమగుట. శివుడు అంటే ఏ కదలిక ఉండదు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. శివుని యొక్క స్థితిని పొందాం. పశుపతి యందు ఐక్యమైపోయారు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఇక ఏ కదలికలు లేనిటువంటి ఆత్మానుభవ స్థితిని చేరుకున్నాడు. అప్పుడు చదువుల యొక్క ప్రయోజనం ఏమైంది? ఆత్మని అనుభవంలోకి తెచ్చుకోవడం అయింది కదా. అందుకని అది తెలివి, అది నిత్య తెలివి. అప్పుడు అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయేది కాదు, ఇక అది శాశ్వత స్థితి. అది ఆమె అయి ఉన్నది. అది నిత్యబుద్ధ. ఆ నిత్యబుద్ధ అయినటువంటి తల్లి ఉన్నదే, ఆమెను సేవించినటువంటి కారణం చేత ఆమె మనని కూడా చిద్రూపంగానే తయారు చేస్తుంది, నిత్య తెలివి ఉన్నవాడిగానే తయారు చేస్తుంది. అందుకే మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. ఆయన ఆర్యాశతకంలో నిజానికి మూకపంచశతి ప్రారంభం ఈ శ్లోకంతో. ఇదే మొదటి శ్లోకం మూకపంచశతికి. ఆర్యాశతకంలో మొదటి శ్లోకం అదే. ఆయన అమ్మవారు ఎవరు అంటే ఆయన తిన్నగా కామాక్షి, లలితాంబిక, జ్ఞానప్రసూనాంబ, మీనాక్షి ఇటువంటి పేరు ప్రయోగించలేదు. ప్రయోగించకుండా ప్రారంభమే అమ్మవారి అనుగ్రహంతో కదా వస్తోంది కవిత్వం. ఆయన అన్నారు కారణపరచిద్రూప. అది మొదటి శ్లోకం మూకపంచశతికి. కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత కాంచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అని పిలిచారు. అమ్మా నిజానికి నువ్వెవరు? కారణపరచిద్రూప. చిత్ అందరిలోనూ తెలివి ఉంది, అందరిలో ప్రాణం ఉంది, అందరిలో చైతన్యం ఉంది. అది ఉన్నది అని ఎట్లా తెలుస్తూ ఉంటుంది అంటే అవతల వారి యొక్క కదలికని బట్టి తెలుస్తోంది. నిజానికి ఒకటి ఆలోచించండి, గాఢ నిద్రకి మృత్యువుకి పెద్ద భేదం ఉండదు. గాఢ నిద్రలో ఉన్నవాడు ప్రేతం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. కానీ ఏమిటి తేడా? గుండె కొట్టుకుంటోంది, ఊపిరి తీస్తున్నాడు, పొట్ట పైకి లోపలికి వెడుతోంది, గుండె కదులుతోంది. కాబట్టి బ్రతికున్నాడు, కదలిక ఉన్నది. లోపల కదులుతున్న అవయవాలు, పైన కొన్ని కదలికలు ఉన్నాయి. దాని చేత ఆయన ఉన్నాడు. చాలా ధైర్యంగా వెళ్ళి మళ్ళీ పక్కన పడుకుంటున్నారు. అది తేడా వచ్చేస్తే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భార్య కూడా భయపడుతుంది, పక్కకు వచ్చి ఉంటుందా? ఎలా సాధ్యం అవుతుంది? అందుకని ఆమె కారణపరచిద్రూప. ఆమె ఆ చైతన్యం, ఆమె ఆ తెలివి, ఆమె సమస్త ప్రాణులలో ఉన్నటువంటి కదలిక.
ఇన్ని ప్రాణులకు ఆకలి, దప్పిక, వృద్ధాప్యము, జర, మరణము, రోగము, శోకము, మోహము, భయము, ఇన్ని కదలికలకు కారణమై నేను 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 అని ఎవరికి వాళ్ళు నేను రక్షింపబడాలి, నేను రక్షింపబడాలి, నేను బాగుండాలి అనేటటువంటి తెలివితో ఇన్ని కదలికలకు ఆమె ఆస్కారమై నిలబడుతున్నటువంటి చిత్తుకి కారణమైన పరస్వరూపం. ఆమె ఒక చోట రూపు తీసుకుని నిలబడితే, ఎందుకంటే ప్రాణాన్ని చూస్తానంటే ఎవరు చూస్తారు, ఎలా చూస్తారు? ప్రాణం పోతే పోయిందని తెలుస్తుంది, ఉంటే ఉందని తెలుస్తుంది. కానీ మీ ప్రాణం చూపించండి అంటే ఎవరు చూపించలేడు, సాధ్యం కాదంతే. అది ఏర్పడినటువంటి ప్రేమ చేత ఆ మాట చెప్తారు. ఎవరికైనా తన ప్రాణం కన్నా ఇష్టమైంది లోకంలో ఉండదు కదా. నాకు నువ్వు ప్రాణం అంటే అంత ప్రీతిపాత్రము అని గుర్తు కదా. కాబట్టి కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠ గత. కాంచీపురంలో ఆమె కామకోటి పీఠంలో ఒక రూపాన్ని పొంది అర్చింపబడుతోంది. త్రిపుర సుందరీ స్వరూపంగా అర్చింపబడుతోంది కదా. ఎవరావిడ అంటే ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల యొక్క చైతన్యం. భూమి కదులుతోంది అంటే చైతన్యమేనా? సూర్యుడు కదులుతున్నాడు, చంద్రుడు కదులుతున్నాడు, తారకలు కదులుతున్నాయి. ఇన్ని కదలికలు ఎవరో నడిపిస్తున్నారు. ఇన్ని కదలికలకు కారణమైన చైతన్యం ఎవరున్నారో ఆ కారణపరచిద్రూపము కాంచీపురమునందు కూర్చునుంది. ఆమె కామకోటి యందు ఆరాధింపబడుతోంది. కాచన విహరతి కరుణ. ఏమిటి ఆవిడ ఎందుకు ఈ కదలికలిచ్చి అంటే అపారమైనటువంటి దయగలిగిన తల్లి. అయ్యో ఇవ్వకపోతే వీళ్ళు ఎలా కొత్త పుణ్యం చేసుకుంటారు? గత జన్మలలో చేసుకున్న పాపాన్ని ఎలా పోగొట్టుకుంటారు? అందుకని ఆవిడ ఏం చేస్తోందంటే అపారమైన దయతో ప్రతి శరీరమునందు చైతన్య స్వరూపంగా ఆవహించి ఉంది. కాబట్టి కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత. ఆవిడ ఎంత సౌకుమార్యంతో ఉంటుందిట అంటే కాశ్మీర దేశంలో ఉన్నటువంటి ఈ కుంకుమ పువ్వు తీగలు ఉంటాయి. ఆ కుంకుమ పువ్వు యొక్క తీగ ఎంత కోమలంగా, ఎంత సున్నితంగా, ఎంత సుకుమారంగా, ఎంత లావణ్యంగా ఉంటుందో అమ్మవారు కామాక్షి అలా ఉంటుందిట. కాబట్టి కాశ్మీర స్తబక కోమలాంగలత. అది కూడా వేసేటప్పుడు కుంకుమ పువ్వు తీగతో వేశారు ఉపమానం. అరుణాం కరుణా తరంగితాక్షీం. ఎందుకు ఆ ఎరుపు అంటే ఆ ఎరుపు మార్పుకి గుర్తు. ఉదయం వేళ ఎరుపు వస్తుంది అంటే రాత్రి పోయి పగలు వస్తోందని గుర్తు. మళ్ళీ సాయంకాలం పగలు పోయి రాత్రి వస్తోందని గుర్తు. మధ్యాహ్నం మనం స్పష్టంగా తెలుసుకోం. మాధ్యాహ్నిక సంధ్య. సంధ్య అంటే మార్పు. మార్పు ఉన్నప్పుడల్లా ఎరుపు. నువ్వు ఆత్మ నుంచి జీవుడిగా జారేవు, మళ్ళీ ఇందులోంచి పైకి ఎక్కాలి, ఎరుపు. ఆవిడ కారుణ్యం, అందుకు చైతన్యంగా ఉంది. లేకపోతే ఎలా వింటారు, ఎలా తెలుసుకుంటారు, ఎలా చదువుకుంటారు? ఆమె తెలివిగా లేకపోతే. కాబట్టి ఆమె అపారమైనటువంటి అనుగ్రహ స్వరూపంగా మనందరినీ కూడా నిరంతరము అనుగ్రహిస్తున్నటువంటి తల్లి. అటువంటి తల్లి కారణపర చైతన్యంగా ఉండి కాంచీపురంలో కామపీఠాన్ని పొంది ఆ కుంకుమ పూగుత్తి తీగకు ఉంటే ఎలా ఉంటుందో అటువంటి కోమల శరీరంతో ఉండి దయతో విహరించుచున్నది అని మూకశంకరుల యొక్క మొట్టమొదటి శ్లోక ప్రతిపాదన. అంటే అమ్మవారిని చూడగానే ఆయన చెప్పిన మొదటి శ్లోకం అది. అంటే అమ్మవారి యొక్క చైతన్య స్వరూపాన్ని ఆవిష్కరించడంతోనే మూకశంకరులు ప్రారంభించారు. అంటే అది ఆయన కాదుగా చెప్పింది, ఆవిడే ఆయనలో ప్రవేశించి చెప్పించింది. అందులో కూడా ఆవిడ చెప్పిన మొదటి మాట అది. అయితే ఇక్కడ మీరు ఒక్క మాటని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో చిత్రం ఏమిటంటే ఈ తెలివి ఇస్తుంది అని అంటున్నాం కదా. మరి తెలివికి ప్రతిబంధకంగా అసలు భగవంతుడిది ఆత్మ అన్నది అనుభవంలోకి రాకుండా మరి మాయ అడ్డొస్తూ ఉంటుంది కదా. అది ఎందుకు జరుగుతోంది అంటే దానికి కూడా ఆమెయే కారణం. ఎవరు అనుగ్రహిస్తున్నారో వారే అడ్డు కూడా వస్తూ ఉంటారు.
మీకు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎవరు భయాన్ని కల్పిస్తారో వాళ్ళే భయాన్ని తీస్తారు. ఎవరు శాంతస్వరూపంతో ఉంటారో వాళ్ళకే ఘోర రూపం కూడా ఉంటుంది. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్య అని బ్రహ్మమంత్ర పఠనంలో అంటాం కదా. అట్లాగే భయకృద్భయనాశన అంటాం కదా విష్ణు సహస్రంలో. గత జన్మలలో చేసినటువంటి పాపం అనుభవంలోకి ఇచ్చేటప్పుడు భయపెడతాడు. బాబోయ్ ఇంత ఆపద గట్టెక్కుతామా అని భయం వేస్తుంది. వీడు మనం గట్టెక్కేది ఏమిటి, ఎవడిది కల్పించాడో వాడిది ఇస్తాడు అన్న తర్వాత మర్నాటి సాయంకాలానికి బురద కాళ్ళకున్నది కడిగేసుకుని గట్టెక్కి నించుని ఉంటాం. ఎవరు ముందు రోజు భయాన్ని సృష్టించాడో వాడే మర్నాడు నిర్భయ స్థితిని కల్పించాడు. భయకృత్ భయనాశన. ఎవరు భయాన్ని ఇస్తారో వాళ్ళే ధైర్యాన్ని ఇస్తారు. ఎవరు అనుగ్రహాన్ని ఇస్తారో వాళ్ళే తిరోధానాన్ని కల్పిస్తారు. ఇదే శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో చెప్తూ అద్భుతమైన మాట అంటారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. భజంతి త్వాం అమ్మ నిన్ను త్వాం ధన్యాః ధన్యులైనటువంటి వారు భజంతి స్తోత్రం చేస్తున్నారు. నువ్వెవరు? మూకశంకరులు వాడిన మాటే వేశారు. కతిచన చిదానందలహరి, నువ్వు చిదానందలహరివి అన్నారు. చైతన్య స్వరూపమై ఆనంద ప్రవాహమైనటువంటి దానివి. ఏమిటి ఈ విషయం అంటే సుధాసింధోర్మధ్యే అమృత సరస్సులో మధ్యలో సురవిటపి వాటీ పరివృతే కడిమి చెట్ల యొక్క తోటలో మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే ఆ మణిద్వీపంలో ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది అంటే చింతామణి గృహంలో శివాకారే మంచే శివాకారంలో ఉన్నటువంటి మంచం మీద కూర్చుని ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం. ఆ మంచానికి పైన ఉండేటటువంటి పరుపు లేదా పైన ఉండేటటువంటి ఆ నవారు ఉపరితలం పరమశివ స్వరూపం. దాని మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. అటువంటి నిన్ను కొంతమందే భజిస్తున్నారు, వాళ్ళు ధన్యులు. వాళ్ళ పట్ల నువ్వు చిదానందలహరి అంటే ఏదో ఒకనాడు నీ యొక్క చైతన్య స్వరూపము వారికి అనుభవంలోకి వచ్చి ఆనందలహరిని వాళ్ళు పొందుతారు. ఆనందలహరి మోక్షం, విడుదల. కాబట్టి ఏమిటి అసలు ఈ శివాకారే మంచే, ఏమిటి శివాకారమైనటువంటి మంచం అంటే ఆవిడ కూర్చునే మంచం ఒకటి ఉంటుంది. పడుకునేది అనకండి, మంచం అంటే మన అలవాటు మీద కూర్చుంటుంది అనే అనండి. ఆ కూర్చునేటటువంటి మంచానికి ఉన్న విచిత్రం ఏమిటంటే దానికి 4 కోళ్ళు ఉంటాయి. ఆ 4 కోళ్లలో మొట్టమొదటి కోడు ఆగ్నేయం వైపుకు ఉంటుంది. ఓ మంచం వేశారనుకోండి, ఆగ్నేయం వైపుకి చూడండి. ఇటు తూర్పుకి తిరుగుతున్నారు కాబట్టి ఇటువైపుకి ఆగ్నేయం కదా. ఆ ఆగ్నేయం వైపు మంచానికి ఓ కోడు ఉండాలి కదా. ఇదంతా ఓ మంచం అనుకోండి ఇలాగా. అప్పుడు ఆ ఆగ్నేయంలో కోడు ఉంటుందా? 4 వైపున కోళ్ళు ఉంటాయి ఆధారం కింద. ఆగ్నేయం వైపు ఉండేటటువంటి కోడు కొయ్య కోడు కాదు, బ్రహ్మగారు కూర్చుని ఉంటాడు. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి నైరుతికి రావాలి. ఇలా నైరుతికి వస్తే అక్కడ విష్ణువు కోడయి ఉంటారు. అప్పుడు ఇలా వస్తే ఇక్కడ వాయవ్యం ఉంటుంది. ఈ వాయవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి రుద్రుడు ఉంటాడు. ఇలా పెడితే ఈశాన్యంలో ఓ కోడు ఉంటుంది. ఆ కోడు ఎవరు అంటే అది సాక్షాత్తుగా ఈశ్వరుడు ఉంటాడు. ఈ 4 కోళ్ళు ఉండి ఇలా మంచం ఉన్న తర్వాత దీని మీద నవారో ఓ కొయ్యో ఓ పరుపో ఏదో ఉంటుంది ఆ పైన. అది పరమశివుడు, సదాశివుడు. అప్పుడు దాని మీద ఆవిడ కూర్చుని ఉంటుంది.
పరమశివ పర్యంక నిలయాం. పర్యంకం మీద ఆవిడ కూర్చుంటుంది. ఏమిటా మంచం అంటే ఆవిడ పైన కూర్చుంది కాబట్టి ఆ అనుగ్రహం కిందకు వస్తుంది. ఆవిడ అనుగ్రహంతో దేవాలయంలో చూడండి, మనం మూర్తిని చూస్తూ ఉంటాం. మూర్తిని చూసి నమస్కారం పెట్టి ఆ మూర్తి ద్వారా అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మీరు దేవాలయం యొక్క ఆగమ శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఒక విశేషం ఉంటుంది. ఒక దేవాలయానికి ఉండేటటువంటి శక్తి అంతా ఎక్కడుంటుంది అంటే ఆ మూర్తి కింద ఉన్న యంత్రంలో ఉంటుంది. ఆ యంత్రం మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక బ్యాటరీ లైట్లో బ్యాటరీలు వేస్తారు. ఆ బ్యాటరీలు యంత్రం కింద ఉన్న యంత్రం, ఆ బ్యాటరీలకి చివర బల్బు తగులుతూ ఉంటుంది. ఆ బల్బు భగవంతుని యొక్క మూర్తి. బ్యాటరీలకి శక్తి తరిగిపోతుందా? అట్లాగే యంత్రానికి కూడా తరిగిపోతుంది. ఎందుకు తరిగిపోతుంది అంటే అనాచారం విస్తరిల్లిందనుకోండి, ఒక దేవాలయాన్ని ఎలా నిర్వహించాలో అలా నిర్వహించకపోతే, దేవాలయ నిర్వహణ ఒక గొప్ప శాస్త్రం, దాని గురించి తెలిసి ఉండాలి. ఆ దేవాలయాన్ని ఎట్లా నిర్వహించాలో అట్లా నిర్వహించకపోయినా దేవాలయంలో అరుపులు, కేకలు, భక్తులు ఎక్కువ మంది వచ్చి సంతోషం పొందకపోవడం, నిరంతరం భజనలు, భగవత్ సంబంధమైన ప్రసంగాలు, ప్రదక్షిణలు, స్వామి సేవలు, ఉత్సవాలు, ఇలాంటివన్నీ లోపించిపోయి మంత్రం అనేటటువంటిది స్వరం లేకుండా చదివేస్తూ, స్వరం లేకుండా స్వరభంగం అయిపోయే రీతిలో మంత్రం అదే పనిగా చదివేస్తూ ఉండడం, లౌకిక ప్రసంగాలన్నీ దేవాలయాల్లో కూర్చుని మాట్లాడుకోవడం తప్ప అక్కడ భగవత్ సంబంధం తరిగిపోయిందనుకోండి, దీని ప్రకంపనలు వెళ్ళి ఆ యంత్రం మీద పడతాయి. పడితే ఆ యంత్రం యొక్క శక్తి క్షీణించిపోతే పెద్దలు కనిపెడతారు చూడగానే, మూర్తికి వైభవం తగ్గిపోయింది అని చెప్తారు. మూర్తి వైభవం క్షీణించిపోతే అప్పుడు అనుగ్రహ శక్తి ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గితే మళ్ళీ దాన్ని పెంచాలంటే మూర్తిని తీయరు. మూర్తిని తీసి యంత్రాన్ని తీయకూడదు. దేవాలయానికి పైన కలశ ఉంటుంది. ఆ కలశ మీద కుంభాభిషేకం చేసిన జలాలు పోస్తారు. ఆ కుంభాభిషేకం చేసినటువంటి జలాలు పోస్తే అది కూడా మంచి తపశ్శక్తి సంపన్నులైన వాళ్ళ చేత చేయిస్తారు కుంభాభిషేకం. అందుకే ఏ స్వార్థం లేకుండా త్యాగేనైకే అమృతత్వమానసు నకర్మణాన ప్రజయాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరీణనాకం హితం గుహాయాం బిభ్రాజతి తద్యతయో విశంతి అని సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు పెద్దలు, పీఠాధిపతులు ఉంటారే, అటువంటి వారిని తీసుకొచ్చి కుంభాభిషేకం చేయిస్తుంటారు. అయితే శాస్త్రపారంగతులు, అనుష్ఠాన తత్పరులు, భగవంతుని యందు విశేషమైన భక్తి కలిగిన వారు, వారితో ఆ నీటిని తీసుకెళ్ళి అభిషేకం చేయిస్తారు. చేయిస్తే ఏమవుతుందంటే అది ఏరియల్ లాంటిది అనమాట. ఇప్పుడు మళ్ళీ అది శక్తి పుచ్చుకొని మళ్ళీ యంత్రానికి పంపిస్తుంది. ఇవన్నీ కనపడతాయా అంటే ఋషులు దర్శనం చేసి ఇచ్చినటువంటి మంత్రభాగం. అందుకు కుంభాభిషేకాలు చేస్తూ ఉంటాడు. ఆ కుంభాభిషేకం చేస్తే మళ్ళీ శక్తి వస్తుంది. కానీ నిలబెట్టుకోవడం అలవాటు కావాలి. చక్కగా దేవాలయాన్ని నిలబెట్టాలి. దేవాలయాన్ని అలా నిలబెట్టకుండా మీరు మళ్ళీ కుంభాభిషేకం చేసినా మళ్ళీ చేయకూడదు అన్నీ చేస్తుంటే అక్కడ మళ్ళీ శక్తి తరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతిపాదన చేసేది ఏది అంటే ఆ తల్లి పరమశివ పర్యంక నిలయాం పైన కూర్చుని ఉన్న కారణం చేత శక్తి వెడుతూ ఉంటుంది. వెడితే ఆగ్నేయంలో కూర్చున్న బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటాడు. ఇలా వచ్చేటప్పటికీ ఇక్కడ కూర్చున్నటువంటి విష్ణువు స్థితికారుడవుతాడు. ఇలా వెళ్ళేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రుద్రుడు లయకారకుడవుతాడు. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఉందే మహానుభావుడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు ఈశాన్యంలో ఉన్నవాడు తిరోధానం చేస్తాడు. సృష్టి అందరికీ తెలుసు మీకు, ప్రాణి రావడం, స్థితి కొన్నాళ్ళు ఉండడం, లయ శరీరం పడిపోవడం. తిరోధానం అంటే తిరస్కరణీ విద్య అని లోకంలో ఒక విద్య ఉంది. దాన్ని తిరస్కరణీ విద్య అంటారు. తిరస్కరణీ విద్య తెలిసిందనుకోండి ఉన్నది లేనట్టుగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే
ఓ జేబురుమాలు చూపిస్తాడు, ఇదేమిటి అంటాడు, జేబురుమాలు అంటారు. ఆయన టోపీలో పెట్టి మళ్ళీ తీస్తాడు, పావురం ఉంటుంది చేతిలో. నిజంగా పావురం ఉందా, పావురం టోపీలో ఉందా, తీశాడు మాయ చేసి. అంటే నిజానికి మాయ అబద్ధం, మాయ చేసేవాడు సత్యం కాదు. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అదే ఆ శ్లోకం. అట్లా తిరోధానము అమ్మవారే ఏం చేస్తూ ఉంటుంది ఈశ్వరుడి చేత అంటే ఆత్మ కనపడకుండా లౌకిక ప్రపంచమునందు అనురక్తి ఎక్కువైపోయేటట్టుగా చేస్తుంటుంది. ఎందుకు ఆవిడకి అలా అంటే ఆవిడ తప్పు కాదు, ఆయనకు అటువంటి ఆసక్తి ఎక్కువైపోయింది అనుకోండి, సరే నీ ఇష్టం నువ్వు అదే పొందు అంటుంది. కొంత ఇటువైపుకి ప్రవేశం కలిగింది అనుకోండి, సంతోషం తిప్పుకుంటుంది. అది బాగా ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇంకా బాగా పెంచుతుంది. అసలు ఆయనకి ఆసక్తే లేకపోతే బలవంతంగా ఈడ్చుకొస్తుందా ఏమి? నీకేనిష్టమో అటే తిరిగి అంతే. అప్పుడు మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. తిరోధానము ఈశ్వరుడు కనపడ్డాడు, బ్రహ్మము కనపడదు. లోకము, ఇంద్రియములు, సుఖములు, సంతోషాలు వీటిలో తిరుగుతూ ఉంటాడు. అసలు లేకుండా ఎలా సాధ్యం? కానీ అది భగవంతునికి సంబంధించిన విషయములో యందు విస్మృతిని కల్పించేంతగా కాకూడదు. అట్లా అయిపోయిందనుకోండి, లౌకిక ప్రపంచమే తప్ప అసలు ఈశ్వరుడు, అనుష్ఠానం, ధర్మం ఏమీ ఉండవు, పోతాయి. అప్పుడు మాయ యందు తిరుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఏదో పాదిలోకి పోతుంటాడు, మళ్ళీ చేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ఎక్కుతూ ఉంటాడు, మళ్ళీ జారుతూ ఉంటాడు. అదే మహామాయా విశ్వం కనపడకుండా బ్రహ్మమున్నది, అది నేను చేరవలసినది అన్న జ్ఞానము కలగకుండా తెరపెడుతుంది. ఎందుకు పెడుతుంది? మనకు ఆసక్తి లేదు కాబట్టి. ఇప్పుడు వర్షానికి ఏమైనా కోపం ఉంటుందా? వర్షానికి కోపం ఏముంటుందండి, ఒక్కలాగే కురుస్తుంది. విత్తనం రాయి మీద ఉందనుకోండి, అది ఎలా మొలకెత్తుతుంది? వర్షం తప్ప. అది మంచి సారవంతమైన మట్టిలో పడుందనుకోండి విత్తనం, వర్షం పడగానే ఏం చేస్తుంది? మొలకెత్తుతుంది. అసలు ఆర్ద్రత నీకు ఉండాలిగా. అసలు ఆర్ద్రత తడి లేకపోతే ఏవి వింటే సుఖం, ఏం చదువుకుంటే సుఖం? అసలు దాని మీద ఉత్సాహం ఏది? ఆ ఉత్సాహం ఉండాలి కదా, అది పోకూడదు, అది నిలబడాలి అలాగా. అప్పుడు అది పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని అది తరిగిపోతే, అది నశించిపోతే, ఇప్పుడు దానికన్నా లోకము, లోక ప్రయోజనాలు, ఐహిక సుఖాలు అవే ఎక్కువ అనురక్తం అయిపోయాయి అనుకోండి, ఆవిడేమందో పోన్లే నీకు ఇష్టమైతే అలాగైతే. కానీ అప్పుడు ఏమవుతాడు? జన్మపతనం అవట్లా, పాడైపోలా మనుష్య జన్మ. కాబట్టి తిరోధానము అంటే తెలియకుండా ఉండుట, మాయా అన్న తెర అడ్డుపడుతుంది. ఇప్పుడు అటువైపు కొంచెం తిరిగాడు అనుకోండి, అది పోనివ్వదు ఆవిడ, అలా పెంచుకుంటూ పెడుతుంది. అలా పెంచుకుంటూ 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 వెళ్ళి ఇంకా ఇంకా బాగా సాధన చేయించి తడబాట్లను దిద్ది నిలబెట్టి ఏదో ఒక రోజున ఏం చేస్తుందంటే ఈ మాయా అన్న తెర తీసేస్తుంది. తీసేయగానే లోపల ఉన్నటువంటి వస్తువు పరబ్రహ్మమో తెలుస్తుంది. అదే అనుగ్రహము. అది పరమశివ పర్యంక నిలయాం. ఇప్పుడు పంచకృత్యపరాయణ అంటారు. 5 కృత్యములు చేస్తోంది ఇప్పుడు. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఇది శైవంలో చెప్పారనుకోండి, శివపరంగా అవి తాండవ శివుడి యొక్క పంచకృత్యములుగా చెప్తారు. శివుడు చేస్తున్నాడు అంటారు. కాబట్టి ఈ పంచకృత్యములను చేసుకుంటూ పెడుతోంది. ఇప్పుడు ఆఖరణ తెలియవలసినది తెలియబడేటట్టుగా చేయగలిగినది ఎవరు? ఆవిడేనా? తిరోధానాన్ని ఆపి అనుగ్రహాన్ని ఇవ్వాలి అంటే ఆవిడేనా?
అసలు తెలియవలసినది తెలుసుకునేటట్టుగా చెయ్యగలిగినది ఆ తల్లియే. అటువైపు నడిపించి తరింపచేస్తోంది. అందుకని శంకరాచార్యుల వారు ఆ మాట చెప్పడానికే సుధా సింధోర్మధ్యే సొరవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిజన చిదానందలహరి. భజంతి త్వాం ధన్యా, ఎవరో ధన్యులు. అక్కడ దాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళమ్మ కతిజన చిదానందలహరి, నిన్ను చిదానందలహరి స్వరూపంగా తల్లి పూజ చేస్తున్నారు, లోపల ధ్యానం చేస్తున్నారు. దాని చేత తెలియవలసినది తెలిసి ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటున్నారు. కాబట్టి ఇది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. ఇది ఆమె ఏ తెలివిని పొంది ఉందో ఆ తెలివినే ఉపాసకునికి కూడా అనుగ్రహిస్తోంది. అంతేకాదు, ఈ తెలివి, తెలిసి ఉండుట, చైతన్యము, ఇది 6 మంగళగుణములుగా అమ్మవారి యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అవి అమ్మవారి యందు ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయి అంటే అనంత కళ్యాణ గుణములు అంటాం కదా. అనంత కళ్యాణ గుణములకు ఆధారం ఏది అన్నారనుకోండి, 6 ప్రధాన గుణములను చెప్తారు. ఇందులోంచి అనుషంగికంగా నిప్పురవ్వలు వచ్చినట్టు వచ్చేస్తుంటాయి కళ్యాణ గుణాలు. ఈ 6 ప్రధాన గుణాలలో మొదటి దానిని సర్వజ్ఞత అంటారు. ఇవన్నీ చైతన్య సంబంధం, ఇవన్నీ తెలివి సంబంధం. నిత్య బుద్ధ, ఎప్పుడూ తెలివి కలిగినది అన్న మాటలోకే అర్థాలు ఇవి. సర్వజ్ఞత అంటే అన్నిటినీ ఏకకాలమునందు గుర్తిస్తుంది ఆవిడ. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఇక్కడ ఏం జరుగుతోంది అంటే కనిపెట్టడం కష్టం. ఏదో ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. చిట్ట చివరి వరసలలో ఉన్నటువంటి వాళ్ళు, అందున కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను కనిపెట్టడం చాలా కష్టం. ఇక్కడి నుంచి నేను అది గమనించడం సాధ్యం కాదు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాళ్ళే ఏం చేస్తున్నారో తెలుసుకోలేను. అటువంటిది ఎక్కడో మా ఇంట్లో ఉన్నవాళ్ళు, విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ నాకు తెలుస్తాయా? ఇక్కడ ఇది చెప్తూ, ఇది గమనిస్తూ, అక్కడ అది తెలుసుకుంటూ, ఇక్కడ ఇది తెలుసుకుంటూ అన్నీ ఒక్కసారి నేను తెలుసుకోగలనా? తెలుసుకోలేను. ఏదో ఒకటి తెలుసుకోగలను అంతే తప్ప అన్నీ ఒక్కసారి తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ అమ్మవారు ఏం చేస్తుంటుంది? కోటాను కోట్ల జీవులు చేస్తున్నటువంటి కర్మలనన్నిటినీ కూడా ఆవిడ ఏకకాలమనందే చూస్తూ ఉంటుంది. అది ఆవిడికే సాధ్యమైంది. అది ఆ రూపాన్ని పొందేసిన వాళ్ళు ఉంటారు, జీవన్ముక్తులు. వాళ్ళు మళ్ళీ అట్లాగే తెలుసుకుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చుని ఉన్నట్టే ఉండేవారు. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు రాగానే, వాళ్ళని చూడగానే, వాళ్ళు ఏదైనా చాలా పెద్ద తప్పు చేసి ఉంటే చెప్పేసేవారు, ఇది చేసావని చెప్పేవారు. ఎలా తెలిసింది ఆయనకి? ఆయన ఒకటి, కామాక్షి ఒకటి కాదు. ఆయనకి తెలియకపోవడం ఏమి ఉండదు. ఆయనకి అన్నీ తెలుస్తాయి, సమస్తం తెలుస్తుంది. కామాక్షికి తెలియదండి అంటే కామాక్షి తెలియకుండా ఉంటుందా? కామాక్షి సామాన్యురాలా? కామాక్షికి అన్నీ తెలుసు కదా. కామాక్షికి అన్నీ తెలిసినట్టే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన కామాక్షి పరదేవతా స్వరూపులు. ఆయనే కామాక్షి, కామాక్షే ఆయన రూపం పొందింది. కాబట్టి సర్వజ్ఞత, అన్నిటినీ ఏకకాలంలో తెలుసుకోవడం సాధ్యం కాదు. మనం పైన జరుగుతున్నది తెలుసుకోగలం, లోపల ఉన్నదాన్ని తెలుసుకోవడం సాధ్యమా? మనకు అది సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో కూర్చున్నారు. మహారాణి ఆయన్ని చూడడానికి వచ్చింది. మహారాణి ఆయన్ని చూడడానికి వచ్చి ఆయన కూర్చున్నారు ఆసనం మీద. ఏదో అమ్మవారి గురించి, ఆయన కళ్ళు చాలా చమత్కారంగా ఉంటాయి. ఎప్పుడు అరమోట్పు కళ్ళతో కాళికని ధ్యానం చేస్తుంటారు. ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆవిడ ఎటు వచ్చాను కదా అని చెప్పి ఎవరో పువ్వులు అట్టుకొచ్చి అక్కడ పోశారు. పోస్తే దండ కడతాను రేపు అమ్మవారికి వేయడానికి అని చెప్పి దండ కడుతున్నాను. ఆయన ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉండగా ఈయన లాగి లెంపకాయ కొట్టారు ఆవిడ్ని. అందరు ఆశ్చర్యపరిచి రాణిగారిని ఇంత లెంపకాయ కొట్టేశారు ఏమిటని.
ఆవిడంది నా తప్పైపోయింది క్షమించండి అది. ఆవిడ పూలదండ కట్టేటప్పుడు భగవంతుని యొక్క స్మరణలతోనే కట్టాలి అని ఆయన ఉద్దేశ్యం. ఒక్క భగవతికి సంబంధించిన స్మరణలు, ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ కట్టాలి అని. అన్యమైన విషయాలన్నీ, ఇంటి దగ్గర విషయాలు, అంతఃపురంలో రాజుగారు ఆ విషయాలు ఆలోచిస్తూ కడుతోంది ఆవిడ. ఆయన చూశారు, అమ్మ మెడలోకి వెళ్ళవలసిన పూలమాల ఏ స్మరణతో కట్టమన్నాను, ఏం చేస్తున్నావు? ఆవిడ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది. ఆయనకి ఎలా తెలిసింది? కాళిక ఒకటి, రామకృష్ణ పరమహంస ఒకటి కాదు కాబట్టి, ఇద్దరూ ఒకటే కాబట్టి ఇది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. మహాత్ములు జీవన్ముక్తులై సాక్షాత్ భగవత్ స్వరూపములై చరించారు. ఆవిడ ఏకకాలమునందు కొన్ని కోట్ల జీవులు చేసేటటువంటి పనులను తెలుసుకోగలరు. అది ఆమె సర్వజ్ఞత. రెండవది తృప్తి. ఆవిడికి ఏనాడు అసంతృప్తి ఉండదు. అసంతృప్తి రెండు కారణముల చేతే కదా ఉండాలి. అసలు నేనది పొందలేదు, పొందాలని కోరికుంది, అసంతృప్తి. పొందాను, మళ్ళీ పొందాలనుంది, అసంతృప్తి కదా. ఈ రెండు కారణముల చేత ఉంటుంది. అసలు ఆవిడికి ఈ రెండు అన్వయం అవ్వవు. ఆవిడ పూర్ణకామ, ఆవిడికి తీరని కోరిక లేదు. అందుకని ఆవిడికి నాకు ఇంకా ఈ కోరిక తీరాలన్న స్థితి ఆవిడకు ఉండదు అసలు. అందుకని ఆమె ఎప్పుడూ తృప్తితో ఉంటుంది. అందుకని చల్లని తల్లి, ఏ వేడి లేదు, ఆవిడకి ఏం కోరిక తీరకపోవడం లేదు కాబట్టి మనకి వేడి ఉండదు. ఆవిడ చల్లగా ఉంటుంది, మనల్ని చల్లగా ఉంచుతుంది. కాబట్టి ఆమె తృప్తి కలిగిన తల్లి. అనాది బోధము అంటే ఇవాళ ఏర్పడింది కాదా తెలివి. ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు చెప్తున్నావో అంతకు ముందు నుంచి ఆవిడే ఉంది, ఆవిడకి ఆ తెలివి ఉంది. అలా ఆమె అన్ని కోట్ల బ్రహ్మాండములలో ఉన్న జీవుల యొక్క చర్యలను చూడగలిగిన శక్తి ప్రారంభం నుంచి అంతే. అనాది, అది ఎప్పుడు ఏమో, ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో అంతకు ముందే ఆవిడుంది, అప్పటి నుంచి అంతే. అలాగే ఉంది ఆ భగవత్తత్వం. స్వతంత్రత. ఆమె ఒకరిని అనుగ్రహించింది అనుకోండి, ఏమ్మా ఆయన్ని ఎందుకు అనుగ్రహించావమ్మా, ఆయన చేసింది ఇంతే కదమ్మా, మరి నీ చేసింది అంతకన్నా ఎక్కువ కదమ్మా, ఆయన ఎప్పుడో 15 రోజులకు ఒకసారి 3 రోజులు చేసేస్తాడు గోసేవ, నేనేమో ప్రతిరోజు చెయ్యెత్తుతాను, 2-3 రోజులకు ఆయనే ఇస్తాడు, నేను ఇన్ని మాటలు చేశాను, కావాలంటే లెక్కలు చూడమ్మా, నేను చేశానా ఆయన చేశాడా, ఆయన్ని ఎలా అనుగ్రహించేసావమ్మా అంటే నోరు ముయ్యండి. ఆవిడ అనుగ్రహించాలనుకుంటే ఆవిడ కారణాలు చెప్పక్కర్లేదు ఎవరికి. ఆవిడ అనుగ్రహించాలి అనుకుంటే ఆమెను ప్రశ్నించగలిగిన అధికారం ఎవరికీ ఉండదు. అసలు నీకు ఆవిడ కనపడితే కదా ప్రశ్నించడానికి. కనపడి వాడిని అనుగ్రహించానని ఏమైనా చెప్తుందా? ఎలా అడుగుతావు? అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు. దైవాన్ని అనుసరించడమే తప్ప నిలబెట్టి ప్రశ్నించడానికి మనమెవరం? వెనక నుండి ఇస్తాడు తప్ప ఫలితాలు ముందుకు వచ్చి చెప్పిస్తాడా? వెనకనన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అందుకే కాబట్టి స్వతంత్రత. జన్మకర్మచమే దివ్యం. ఆవిడ ఎట్లా అయినా రూపాన్ని తీసుకుంటుంది, ఏదైనా చేస్తుంది, రాక్షస సంహారం చేస్తుంది, ధర్మాన్ని నిలబెడుతుంది. అలుప్త శక్తిమత్వము ఆవిడకు ఉండేటటువంటి తర్వాతి గుణం. అలుప్త శక్తిమత్వము అంటే ఆమె ఒకప్పుడు అంత శక్తి కలిగి ఉండేది కానండి, ఇప్పుడు ఆ శక్తి కొంత తగ్గింది అని అనడానికి అవకాశం ఉండదు. ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా ఎన్నో పుస్తకాలు తిరిగాయి, ఈ కళ్ళజోడు లేకుండా తిరిగాయి. తర్వాత ఏమైంది? కళ్ళకి శక్తి తగ్గిందా? కళ్ళజోడు వచ్చిందా? ఆవిడికి అలా ఉండదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడ చిత్రపటాల్లో కళ్ళజోడు పెట్టి కనపడడం అలా ఏముండవు. ఎప్పుడూ ఆమె యొక్క శక్తి యందు లోపము లేదు, అలాగే ఉంటుంది ఆ శక్తి. ఎంతమందిని అనుగ్రహించినా, ఎంతకాలము గడిచిపోయినా అంతే. ఆమె కాలమునకు వశపడదు. ఆమె అనుగ్రహించిందని శక్తి తగ్గదు. పూర్ణ పుష్కళ అన్న మాటలకు అర్థం అదే. అయ్యప్ప స్వామి యొక్క శక్తులుగా చెప్తారు కదా, పూర్ణ పుష్కళ అంబా సమేత అయ్యప్ప స్వామి బ్రహ్మణే నమః అంటే తత్వాన్ని అర్థం చేసుకుంటే పూర్ణ ఇచ్చేశాడు ఆయన అని చెప్పి ఆయనకి తగ్గదు. పుష్కళ ఎప్పుడు అంతే, పుష్కళంగా పూర్ణంగా ఉంటాయి ఆయన దగ్గరే ఏది ఇవ్వాలన్నా. అదే పూర్ణ పుష్కళ అంబా సమేత అని. కాబట్టి అలుప్త శక్తిమత్వము. అలాగే చిట్ట చివరి గుణం అనంత శక్తిమత్వము. అంటే ఆవిడికి ఎంత శక్తి ఉంటుందండి?
అని అడిగారనుకోండి, ఆ శక్తిని చెప్పడానికి శక్తి ఎవరికీ ఉండదు. అది పట్టుకున్నారా మీరు? ఇంత శక్తి ఆవిడిది అని చెప్పగలిగిన వాడు లోకంలో ఉండడు. అంటే ఆవిడ శక్తి ఎంతది అంటే చెప్పడానికి ఉన్న అవకాశం ఒకటే, హద్దు లేనిది అని చెప్పాలి. కామకోటి అంటారు. అందుకే కామకోటి అంటే అర్థం ఏమిటి? కోటి అంటే అంచు అని ఒక అర్థం ఉంది. నువ్వు ఎక్కడి వరకు చెప్తావు చెప్పు? నీకు ఎంత వచ్చు? పెద్దది సంఖ్య నీకు తెలిసినది ఏదో చెప్పావు, అంతకన్నా పెద్దది ఇంకేమిటి? అంతకన్నా ఎక్కువ శక్తి. కాబట్టి ఏమనాలి? హద్దు లేని శక్తి కలిగినది, గణింప శక్యము కాని శక్తి కలిగినది, అనంత శక్తి కలిగినది అనాలి తప్ప ఇంత శక్తి కలిగినది అని లెక్కలు కట్టడానికి అవకాశం ఉండదు. ఈ లక్షణములు ఆమె యందు ఉంటాయి. అవి పరిపూర్ణమైన చైతన్యం కాదు, అది కాదు తెలివి, ఇంకేమిటి? కాబట్టి ఇవి ప్రధాన కళ్యాణ గుణములు అంటారు వీటిని. ఇవి అన్వయమైతే చైతన్య స్వరూపిణి. అందుకని సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధము, స్వతంత్రత, అలుప్త శక్తిమత్వము, అనంత శక్తిమత్వము వీటి చేత ప్రకాశించేటటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి నిత్యబుద్ధ. ఆమె సాక్షాత్తుగా చైతన్యమునకు మారుపేరై ప్రకాశించుచున్నది. పరిపూర్ణమైనటువంటి తెలివి కలిగినది, అన్ని వేళలా తెలివి కలిగినది. అది ఒకనాడు కాలంలో ఉన్నది, ఒకనాడు లేనిది, ఆ మాటలు అన్వయం కావు. అందుకని నిత్యబుద్ధ. ఇప్పుడు ఆవిడ అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగేసింది. ఇంకా ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం అనవసరం కదా. మీరు కూడా నిత్యబుద్ధులైపోయి ఉన్నారు. కాబట్టి నేను అక్కడతో దాన్ని వదిలిపెట్టేసి దాని ప్రయోజనం సిద్ధించేసిన తర్వాత, కామాక్షి అనుగ్రహించేసిన తర్వాత ఇంకా కామాక్షి కామాక్షి మాకు ఆ నిత్యబుద్ధత్వం, నిత్యబుద్ధ అంటే ఇచ్చాను కదా అంటుంది. నేను అనాలి, ఎందుకంటే నాకు ఇంకా రాలేదు, మీకు వచ్చేసింది. అందుకే నా నామం అక్కడతో వదిలేస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.